ఏం పేరు బాబాయ్? నా పేరు నాగరాజ్ ముదిరాజ్, వర్కింగ్ నాలువేన్, కనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తలసాని. మేము ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్కార్ రివైజ్ సర్కారు నడుస్తున్నాయి తప్ప వేరే ఏం లేదు. మేము తెచ్చిన స్కీములన్నీ ఆయన విత్డ్రా చేసి రేవంత్ సర్కార్. మేము ఆయన ఏమంటలేం, ఆయన రేవంతే మేమే ఈసారి బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చి రాబోయే ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి. కార్పొరేట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు నా పరిస్థితుల్లో మా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. కమింగ్ ఎలక్షన్స్ కోసం కేసీఆర్ ఏం చేసింది, అసలు కేసీఆర్ పాత్ర ఏందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కదా. అరే కాంగ్రెస్ గురించి చెప్పుకోవాలంటే భయ్, నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ చేసిన. నేను బీసీకి కన్వీనర్గా పనిచేశాను. మూడు డివిజన్లు ఇచ్చారు నాకు. బేగంపేట్, సనత్ నగర్, అమీర్పేట్, ఈ 3 డివిజన్లు నేను కన్వీనర్ బీసీకి చేసిన. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీకి ఎక్కువ ప్రాముఖ్యత రావాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ తెలంగాణకి ఏం చేసినని కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా, అసలు ఏం ఎవరైతే తప్పు కోరుకుంటున్నారో, తప్పుడు సమాధానం చెప్తున్నారో, అరే తెలంగాణకు ఏం చేసిండో అడుగుమని. అరే ఇప్పుడు కేసీఆర్ చేసినాకనే ఇప్పుడు ఉన్న రివెంజ్ సర్కారే సీఎం అయ్యిండు. ఏం చేసిండంటే ఇవాళ కేసీఆర్ మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకురాకపోతే మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఉంచరు. ఇవాళ తెలంగాణ గడ్డని వెళ్తున్నారా? అది మా కేసీఆర్ తెలంగాణ రాకపోతే ఈ రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా? కాకపోతే మొక్కనే మొలవనీయను అన్నాడు కదా రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలవనీయను, కేసీఆర్ అనే పేరు తెలంగాణలో వినపడదు అని మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు ఈయన కూడా మన కేసీఆర్ కూడా తెలుగుదేశం స్థాపించుడు, తెలుగుదేశంలోకి వెళ్ళి వచ్చిండు, మినిస్టర్ వేసుడు, స్పీకర్ అయ్యిండు, తెలుగుదేశంలో అన్నీ అయ్యిండు, చూసుకున్నాడు. మనకు లాభం లేదు, నా తెలంగాణకు ద్రోహం జరుగుతుందని పక్కే జరిగి ఆయన పార్టీని స్థాపించి కొట్లాడి వేసి చూసి సత్యాగ్రహం చేసి సావు నోట్ల తలకాయ పెట్టి మళ్ళీ బయటికి వచ్చిండు. ఆయన తెలంగాణ బాపూజీ. ఎట్లా మహాత్మా గాంధీ భారతదేశానికి బాపూజీ ఎట్లనో మన తెలంగాణ బాపూజీ కేసీఆర్. లేకపోతే తెలంగాణ రాకపోతుండేనా? రాకపోతే ఈ లుచ్చాలు గుచ్చాలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళంతా ఏడున్నారు, అన్నీ ఉంటుండే. ఇవాళ కేసీఆర్ గెలిచినాక వీళ్ళు ప్రత్యేకంగా ఏదో చెప్పుకుంటారు, మేము ఇచ్చినాం. ఇచ్చింది సోనియమ్మనే ఇచ్చింది, నో డౌట్. బట్ ఆమె పేరు ఎప్పటికీ సువర్ణ అక్షరాల్లో రాయబడుతుంది సోనియమ్మ. కేసీఆర్ గురించి ఫైనల్గా ఏం చెప్తుంది? వచ్చే ఆఫ్టర్ 4 years తర్వాత ఎలక్షన్ మనమే గెలుస్తాం. ఈ పార్టీ దూకిన వాళ్లకు సార్ గారు సీట్లు రానియొద్దు. వాళ్ళు రానియగల మాయాసుంటోళ్ళని ఎక్కువ ప్రోత్సహించి వాళ్లకు టికెట్ ఇచ్చి బీసీలకు ఇచ్చి నవయువకులకు పోటీ చేయాలి, గెలిపించుకోవాలి. మనం కేసీఆర్ని సీఎం చూడాలి. కానీ మా బీసీకి అరే భయ్ మీదికి చూడడానికి బాగానే ఉంటుంది. నున్నది కొండ దూరంకి వెళ్ళి చూస్తే నున్నగా ఉంటుంది. దగ్గరికి పోతే ఏమున్నాయో అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఏం లేదు, గోల్ మాల్ ఏం లేదు. 2000, 4000 చేసిండు, మళ్ళీ వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? రాలేదు. కేసీఆర్ కిట్లు వస్తున్నాయా? రైతు బంధు వస్తున్నదా? వస్తలేదు. ఒక్కడిని మెచ్చుకుంటా, ఆయన కేసీఆర్ అందరికి ఇచ్చాడు. పాడు భూములు, పడావు భూములకు అన్నిటికి ఇచ్చాడు. కానీ అట్లా కాకుండా ఈసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 5 ఎకరాల భూమి లోపల ఉన్నోళ్ళకే ఇవ్వాలి. దళిత బంధు అన్నాడు. దళిత బంధువులు ఎవడు అడగలేదు. ఏదో ఆయన ప్రేమతోటి దళిత బంధువులకు ఇచ్చాడు. అలా షాదీ ముబారక్ ఇచ్చాడు. తులాలు ఇచ్చాడు. మన ఇండియా బంగారం సరిపోదు, మనం తెలంగాణకి ఇస్తే. మన తెలంగాణకు తులం బంగారం ఇస్తే మన ఇండియన్ సర్కార్ దగ్గర ఎంతకైతే బంగారం ఉన్నదో ఆ బంగారం సరిపోదు. ఎవరికి ఇచ్చిండు, ఎవరికి బీకిండు, ఎవరికి ఇచ్చింది లేదు. అది ఉత్తగా స్టేట్మెంట్లే తప్ప వేరే ఏం లేదు. తెలంగాణ భవన్కి వచ్చినావా? కేసీఆర్ బర్త్డే వేడుకల్లో పాల్గొంటున్నావా? తెలంగాణ భవన్కి కేసీఆర్ బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం వస్తా ఉన్నా. ఈ సంవత్సరం ఘనంగా జరపాలని వచ్చినాను. కేసీఆర్ సందర్భంగా ఇప్పుడు ఈ కేసీఆర్ నిండి 100 ఏళ్లతోని 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ లేని లోటు ఇప్పుడు మాకు కనబడుతుంది. మా కేసీఆర్ ప్రభుత్వం వస్తే బాగుండు.
ఈ ఒక్కసారి ఏం కనబడుతుంది లోటు? వారంటీ లేని గ్యారెంటీలు 6 ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. పింఛన్లు ఇస్తా అన్నాడు 6,000. వికలాంగులకు ఏం లేదు, బ్యాట్లకు పోస్టులు లేవు, అలాంటివి ఏం లేదు చెప్పుకుంటా పోతే. కానీ మేము బతకలేకపోతున్నాము. మా కేసీఆర్ దేవుడు ఇచ్చిన అదే 4,000 రూపాయలు ఇస్తున్నారు పాతయే. కానీ మరి 6,000 ఇస్తా అన్నాడు కదా, మాట తప్పిండు, ఇంకా వరకు ఇవ్వలేదు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం మళ్ళా రావాలి, మేము సుఖంగా బతకాలి. మళ్ళా ఈ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నేను తెలంగాణ భవన్కి రావడం జరిగింది. కేసీఆర్ మళ్ళా రావాలంటున్నారు. ఒకవైపు కేసీఆర్ రాడు, ఇక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండేది మేమే అని చెప్పి వాళ్ళంటా ఉన్నారు కదా. లేదు అది ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినా తప్పకుండా మన కేసీఆరే గెలుస్తాడు, బీఆర్ఎస్ తప్పకుండా వస్తుంది. ఇది నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే మాకు ఇప్పుడు 1 సంవత్సరం లోపే ఏర్పడ్డ ప్రాబ్లం. వారంటీలని గ్యారెంటీలు ఇచ్చారు కదా, 6 గ్యారెంటీలో ఏం లాభం? ఏం లేదు. ఏం సుఖపడతారు పబ్లిక్? దాంట్లో వికలాంగులు కూడా చాలా బాధపడతారు. నమ్మి ఓట్లేసారు కదా మార్పు రావాలని. మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ ఇలాంటి మార్పు వస్తుంది అనుకోలేదు. ఇలాంటి మార్పు వస్తుంది అనుకోలేదు. ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన ఏం చెప్తాం? వారంటీలని గ్యారెంటీలే ఉన్నాయి. 6 గ్యారెంటీల వికలాంగులకు మెయిన్. మేము మందుల ఖర్చులు లేక కొందరు బిల్కుల్ పల్లెలో చూస్తే వాళ్ళ పరిస్థితులు దీనమైన పరిస్థితి ఉన్నది. కనీసం 6,000 ఇచ్చినా కూడా మాకెంతో హిమ్మతి, మేము బతకగలుగుతామనే ఆశ లేకుండా ఉన్నది. అదే కేసీఆర్ గారు ఇచ్చిన 4,000 రూపాయలే మాకు దక్కుతున్నాయి. మరి 6,000 రూపాయలు ఇస్తాన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చెప్తావు మరి? కేసీఆర్ మళ్ళీ రావాలనుకుంటున్నారు చాలా మంది ప్రజలు. చాలామంది ఇప్పటికే కేసీఆర్ రావాలి, కేసీఆర్ తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఎప్పుడు వచ్చిన ఎలక్షన్లు మేము రెడీ ఇప్పుడు గెలిపించుకోవడానికి. మార్పు చూసినాము, ఇక చాలు 1 సంవత్సరం. మళ్ళీ ఎప్పుడు వచ్చినా మా కేసీఆరే గెలుస్తాడు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది.